అనుష్కనా? వావ్, అంతలా అయిందేంటి? సినిమా కోసం లావైందిలే, మళ్ళీ సన్నగా అయిపోయిన తర్వాత. డెడికేటెడ్ ఆర్టిస్ట్ అలా ఉండాలి. ఏంటి లావుగానా కాదు సన్నగానా? కాదు, డెడికేషన్ యాక్టింగ్ లో. అవును, మొన్న నా ఫ్రెండ్స్ ని కలిసానా, నేను అనుష్కలా ఉన్నా అన్నారు. కొంచెం ఉంటావులే. బాబురే, గర్ల్ ఫ్రెండ్స్ మీద మోజు ఉండొచ్చు కానీ ఇలా కమిట్ అవ్వకూడదు. నువ్వు అనుష్క సమంత అని తర్వాత వాళ్ళు అలా కనపడర్రా. ఏంటి లావుగానా? అనుష్కలాగా అనుష్క లావుగా ఉందిగా సినిమాలో. నువ్వు అలా ఉండవులే. అనుష్కలా ఉండనా? అనుష్కలా కాదు, లావుగా. ఓ, అనుష్కలా కాకుండా లావుగున్నాను. అందుకే ముందే మూసుకోమన్నాను నిన్ను. పాపలా టీడీకి పడ్డంగా పొడి చేస్తానంటున్నావా? ఏంటి ఇంకేంటి, బుద్ధొచ్చి హోల్స్ అన్ని మూసుకున్నాడు. సరే గాని, మొన్న మా పిన్ని వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ కి వెళ్ళానా, శారీలో వెళ్ళాను. అక్కడ అందరూ ఏంటి మేఘనా కొంచెం ఒళ్ళు చేసిందన్నారు. నిజంగానే అయ్యాను కదా? లేదు. పర్లేదులే, చెప్పు. లేదన్నానా? నన్ను చూసి చెప్పు. చూడు. కొంచెం జారేసాడమ్మో, నోరు జారేసాడు దోలకొంటాడు. ఇప్పుడు ఏటవుతుంది ఏంటో గోల. ఏంటి అంటే నిజంగా లావుకున్నానా? బయట వాళ్ళందరూ నన్ను చూసి కామెంట్ చేసే వరకు చెప్పవా? ఓహో, ఇది పందిలాగా ఊరిపోతే దీన్ని ఎవరు చూడరు, నన్నే పట్టుకుని వేలాడుతున్నా లైట్ తీసుకున్నావా? అందుకే చెప్పననింది. ఓహో, నా కోపం వస్తుందని ఇన్ని రోజుల నుంచి అబద్ధాలు చెప్తున్నావా? తల్లి, నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఓహో, నన్ను నా మీద ఫీలింగ్స్ కూడా రావట్లేదు. నీకు అలా అర్థమైందా? ఇక్కడ నేను హర్ట్ అయితే దొప్పుతున్నా అంటావా? చెప్పు, దొప్పుతున్నానా? చెప్పు. సారీ. ఓహో, నీకు ఇలా చెప్తా అంద కదా. సారీ 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 సారీ. చాలమ్మా. పిచ్చా నీకు? ఎందుకలా కొట్టుకుంటున్నావు? ఓసి దీని దొంప దగ్గర కొట్టుకుంటున్నాడు. కొడతావేంటే పిల్ల పిసేచి చూడాడు ముఖారం మీద ఒకసారి. దేవుడా, ఎలా పుట్టాడో ఏంటో. లే. ఎల్లో చుడిదార్ లో భలే ఉంటావు బుజ్జి. ఎవరితోది? ఎవరు? బుజ్జి. పాపలకి ముద్దు పేరు ఎట్టేటప్పుడు ఏదో ఒకటి ఫిక్స్ అవ్వరా బాబా, కన్ఫ్యూజ్ అయిపోతారా. నువ్వే. నన్ను హనీ అనో లేకపోతే బేబీ అనో అంటావు. అంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు. నన్ను కాకుండా బుజ్జినవనో లవ్ చేస్తున్నావు. 24 గంటలు దాన్ని పిలిచి అలవాటు అయిపోయి నన్ను బుజ్జి అన్నావు కదా. చెప్పు, ఆ బుజ్జి ఎవరో చెప్పు. ఎవరు లేరు. మరి నన్ను బుజ్జి అన్నావు. ఇందాకన్నాను. నన్ను బుజ్జి అనుకోని అన్నావు కదా. అవును. కాదు కాదు కాదు. అంటే నేను బుజ్జి కాదు. కాదు. మరి బుజ్జి ఎవరు? ప్లీజ్ అలా అరవకు. బుజ్జి ఎవరు చెప్పు. బుజ్జి ఎవరు? సారీ సారీ ప్లీజ్. మా బుజ్జి కదా. బుజ్జి కాదురా. ఏదో ఫ్లో లో అన్నాను. ఫ్లోలో ముద్దండ పళ్ళు రాలిపోతాయి మరి, అందుకే ముద్దు పేర్లు వద్దురా అన్న. అను, ఇంకేందంటావు అను. నీ లిస్టులో ఎన్ని పేర్లు అన్ని బయటకు వస్తాయి అను. నువ్వు అలా చూడకు, నాకు భయం వేస్తుంది. మాకు ఇందాక నుంచి భయం వేస్తుంది. ఎందుకు? నేను చచ్చిపోతానా? సర్లే, నేను చచ్చిపోతే ఏం చేస్తా? నేనే చచ్చిపోతాను. సొల్లు డైలాగ్ చెప్తే నేనే చంపేస్తా. నిజం చెప్పు, నేను చచ్చిపోతే ఏం చేస్తా? సరే, సారీ బేబీ, హర్ట్ అయ్యావా? ఓకే, ఇప్పుడు నిజం చెప్పు, నేను చచ్చిపోతే ఏం చేస్తా? ఒరేయ్, ఏదో ట్రాప్ ఇది. ఆసి తూసి ఆన్సర్లు ఇయ్యే జాగ్రత్త. ఏడుస్తా. అయ్యో, ఇంకా? పిచ్చోడిని అయిపోతా. సో స్వీట్ ఆఫ్ యూ. తర్వాత? ఏమో. ఓకే, జస్ట్ ఫర్ ఫన్ సేక్, నీ లైఫ్ లో ఉన్న అమ్మాయి వస్తే? ఇంపాసిబుల్. అది నాకు తెలుసుమా. ఇన్ కేస్ వస్తే? తెలీదు. అంటే రావచ్చు. రావచ్చేమో. అయిపోయి నోటితో నాయసరావు. వద్దొద్దని యూట్యూబ్ సాక్షిగా చెప్పాను కదరా. ఇంకా ఎందుకు? బయలుదేరు, వెళ్ళి వెతిక్కోపో. నేను చచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయడం? ఇప్పుడే వెళ్ళు. ఇందాక నువ్వే కదే జస్ట్ ఫర్ ఫన్ సేక్ అన్నావు. అంత ఫన్ నా చావంటే నీకు? డైలీ పాటలు చేసుకుంటావు కదా. నేను అటు పోగానే బుజ్జిన బజ్జిన తగులుకుంటావు కదా. అంత అడ్డమైపోయినా మీ రొమాన్స్లకి. సరే, నువ్వే నన్ను చంపే. కిచెన్ లో చాక్ ఉంది, పక్కనే గ్యాస్ బండ్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది. అంత ఇదైతే పైకెళ్ళి బిల్డింగ్ పై నుంచి తోసే నన్ను. ఇంత టార్చర్ నాకెందుకు? నేనే మేడ మీదకి వెళ్ళి దూకి చచ్చిపోతాను. ఇక్కడ ఎందుకు? మీ ఇంటికెళ్ళి చావు. ఇక్కడ నాకెందుకు అనవసరంగా పాపం. ప్రియమైన కుర్ర బాయ్స్ మగపిల్లలారా,
ఈడు భవిష్యత్ కోసం 2 నిమిషాలు మౌనం పాటించండి. అదిగో గంట కూడా కొట్టేసింది. ఏంటి అలా కూర్చున్నావు? ఎవరో చచ్చిపోయినట్టు. నేను ఇంకా బతికే ఉన్నాగా. చెప్పు. ఏం చెప్పాలి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని చెప్పు. చెప్పు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కోసం చేయండి భయ్యా ప్లీజ్.